రైతు రుణమాఫీ నిధుల సేకరణకు ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న వారి వివరాలు సేకరించిన ప్రభుత్వం వీలైనంత త్వరగా రుణమాఫీని అమలు చేయాలని భావిస్తోంది. రుణమాఫీకి 45,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం నిధుల కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలనుకుంటోంది. రుణమాఫీకి ఆర్బీఐ సెక్యూరిటైజేషన్ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎర్రచందనం విక్రయం, ఏపీఐఐసి భూముల మీద వచ్చే ఆదాయం, ఇసుక ఎక్సైజ్ మీద సర్ఛార్జీ రూపంలో వచ్చే ఆదాయాన్ని ఈ కార్పొరేషన్కు మళ్లించాలనేది ప్రభుత్వ ఆలోచన. దీని ద్వారా వీలైనంత ఎక్కువ నిధులు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్ శాండల్ బ్రెడ్ చేస్తాము, ఎస్క్రో అకౌంట్ ఇస్తారు. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం అనుకున్న విధంగా రిజర్వ్ బ్యాంక్ సహకారం రాలేదు. అంటే ఇవన్నీ కూడా బ్యాంకు ఏ విధమైనటువంటి ఫండమెంటల్ ఫాలో అవుతున్నారో ఆ పనిలో ఉన్నారు మా వాళ్ళు, అదే పనిలో ఉన్నారు. ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కూడా ట్రై చేస్తాం. అదేవిధంగా అబ్రాడ్ ఫారిన్ ఫండింగ్ కూడా దొరికితే కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఏది ఏమైనా రైతు రుణమాఫీ వీలైనంత త్వరగా అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాము. రైతులు కూడా అర్థం చేసుకుంటున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇలా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ను ఆర్బీఐకి తనఖా పెట్టనుంది ప్రభుత్వం. ఒక పక్క నిధుల సమీకరణ జరుగుతుండగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అక్టోబర్ మొదటి వారం కల్లా రుణమాఫీకి అర్హులైన వారి వివరాలు వెబ్సైట్లో ఉంచనుంది సర్కారు. అక్టోబర్ మధ్య నుండి దశల వారీగా రుణమాఫీని అమలు చేయాలనుకుంటుంది ఏపీ సర్కారు. దీనికోసం అర్హులను 3 రకాలుగా విభజించనుంది. 50,000 లోపు రుణాలు తీసుకున్నవారు, 50 నుండి 1,00,000 లోపు రుణాలు తీసుకున్నవారు, 1,00,000 నుండి 1,50,000 వరకు రుణాలు తీసుకున్న వారిని కేటగిరీలుగా విభజించే ఆలోచన చేస్తోంది. మొదటి దశలో 50,000 లోపు రుణాలు తీసుకున్న వారికి మాఫీని అమలు చేయనుంది ప్రభుత్వం. మొత్తం 3 దఫాలుగా రుణమాఫీని చేయాలనుకుంటోంది సర్కారు. గతంలో పలు కార్పొరేషన్లను ఆర్బీఐకి తనఖా పెట్టాలనుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తోంది. రుణమాఫీ పూర్తయ్యాక భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ను మరిన్ని అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలనుకుంటుంది ప్రభుత్వం.